స్టాప్ మనం చూస్తున్నాం స్టాప్ బాక్స్. ఈ ప్రదేశంలో గత కొంతకాలంలో అయితే అంటే దాదాపు ఒక 2-3 నెలల టైం క్రితం అయితే ప్రజలందరూ కూడా కిటకిటలాడుతుండే వాళ్ళు ఎన్నో ఇబ్బందులతోటి. ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్ళాలన్నా కానీ, లేకపోతే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ, లేకపోతే ఎన్నో అవసరాలతోటి కానీ, లేకపోతే ఇంకేదైనా అర్జెంట్ అవసరం ఉండి ఏదైనా ప్రాణహాని కలగడం అలాంటి వాటిలో వెంటనే హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇలా మనుషులు అన్నాక ఎన్నో అవసరాలు ఉంటాయి కదండి మనకి. ఆ అవసరాలన్నిటి కోసం ఈ గేట్ ఎప్పుడెప్పుడు తీస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి ఎంతో మంది ఆశతోటి అయితే చూసేవాళ్ళు. గేటు తీయంగానే గబగబానా వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. అయితే ఈ గేటు కోసం వెయిట్ చేయకుండా వెళ్ళాలి అంటే మాత్రం దాదాపుగా మొత్తం కూడా తిరిగి 5 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి అనేది నెలకొని ఉంటుంది. దాదాపు గంట టైం వరకు కూడా పడుతుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మొత్తం బాధలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా అయితే మనకి అండర్ పాస్ అయితే వేయడం జరిగింది రాఘవేంద్ర కాలనీలో అండర్ పాస్ వేసిన తర్వాత ఇక్కడ నిరీక్షించకుండా వెంటనే కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ సౌకర్యార్థం కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతో మంది కూడా వెళ్ళడం మనం చూసాం మొన్న వచ్చినప్పుడు. అయితే మొన్న వచ్చినప్పుడు మనం ఏం చూసామంటే ఒక దాన్ని మాత్రం పని చేస్తూ కూడా కొంచెం ఆపున్నారు, ఒక లైన్ అయితే వేస్తున్నారు అనమాట. ఆ లైన్ లో కూడా అందరూ యూస్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లుగా అయితే ఇది కూడా వన్ వేనే కదండి. ఈ వన్ వేలో కూడా ఎంతో మంది ఇటు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం స్టాప్ చేశారు. ఇటు ఆపేసినా కానీ అటు పెట్టున్నారు కదా, అటు నుంచి కూడా ఎంతో మంది వెళ్తూ ఉన్నారు కదా. మిగిలిన వాళ్ళందరూ ఏమంటున్నారు, దీన్ని కూడా రాజకీయం చేస్తూ ప్రజలందరూ ఎటెళ్ళాలి, దారి ఎక్కడ అని చెప్పని కూడా ఈ విషయాన్ని కూడా ఎంతో మంచి విషయాన్ని కూడా అభివృద్ధి జరుగుతున్నా కానీ ఈ విధంగా అయితే రాజకీయం చేస్తూ ప్రజలను ప్రలోభ పెట్టే విధంగా అయితే వ్యవహరిస్తున్నారని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలైతే గుసగుసలాడుతూ ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇటువైపు దాదాపు 4 కాలనీలు ఉన్నాయి. చంద్రబాబు నగర్ కాలనీ, గిరిజన కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఈ విధంగా మనకి 4 కాలనీలు అయితే ఉన్నాయి. సుమారుగా కూడా 5,000 కుటుంబాలు అయితే ఈ గేట్ అవతల అయితే నివసిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి ఇది గేట్ తీస్తే గాని వెళ్ళలేని పరిస్థితి అనేది నెలకొని ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు కూడా ఏమీ లేకుండా సులభంగా వెళ్లే రీతిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఎందుకు చేయబడింది, ఎన్నికల సమయంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలవక ముందు ఇక్కడికి ప్రచారం కోసం వచ్చినప్పుడు ఈ కాలనీలో ఉండే ప్రజలు మాకు రోడ్డు ఇబ్బందిగా ఉంది, వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, మా సమస్యను తీర్చండి అంటే ఆ సమస్యను తీర్చడం కొరకు అండర్ పాస్ వేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం కూడా పొల్లు పోకుండా అండర్ పాస్ అనేది వితిన్ 2 years లో వేయడం జరిగింది. అది కూడా మొత్తం కూడా మొదలు పెట్టడమే జరిగింది. మొదలు పెట్టిన తర్వాత 2 years పట్టింది అది కట్టడానికి. 2 years అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టాప్ అనే బోర్డు పెట్టి అక్కడ అందరూ కూడా రిలీజ్ చేసి అందరూ కూడా అటువైపు వెళ్తూ ఉన్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం, ఇటువైపు దారి మూసేశారు కాబట్టి ఇంకెక్కడా దారి లేదు అని కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం ఏంటన్న విశేషాలన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకోవడానికి అయితే వచ్చేసాం అనమాట. మీరు చెప్పండి సార్, మామూలుగా అయితే అక్కడ ఇప్పుడు రెండు వైపులా కూడా దారి ఉంది. ఒకవైపు అయితే వర్క్ జరుగుతుంది, ఒకవైపు అయితే వదిలిపెట్టి అందరు వెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడైతే ఇటువైపు కూడా ఒకే దారి ఉండేది మొత్తం కూడా. అక్కడ ఎంత ప్లేస్ ఉందో ఇక్కడ కూడా అంతే ప్లేస్ ఉంది. ఇక్కడ ఆపి అక్కడ మొత్తం కూడా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఆపేశారని చెప్పి అందరూ కొంతమంది అయితే రాజకీయం చేస్తున్నారు. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? నమస్తే అండి, సిఎండి న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు. మేడం, ఇక్కడ చెప్పాలంటే చాలా ఉన్నాయి. చాలా కష్టాలు పడ్డారు, చాలా కష్టానికి తగ్గ సుఖాలు కూడా వచ్చినాయి అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కొంతమంది దారి లేదు, దారి చూపిండని వస్తూ ఉన్నాయి, అవి కూడా వింటా ఉన్నాం. ఇక్కడ దారికి అబ్బాయి ఇటు ఎందుకు పోతున్నావు అన్నోడు ఎవడో లేడు, ఇంత మటుకి ఎవడో లేడు. ఇక్కడేంది 30 అడుగుల రోడ్డు ఉండే, 40 అడుగుల రోడ్డు, మేము ఎటు వస్తున్నా ఇటు పోతున్నావు ఏంది అన్నోడు ఇంత మటుకి లేడు. కానీ ఈ రోజు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇదేదో ఉందన్నట్టుగా కొన్ని ప్రచారాలు జరగడానికి ఎవరో రాజధానిలో చేసినట్టుగా ఇక్కడ కూడా ఒక తయారయ్యారని నేను అనుకుంటున్నా. ఈ రోజుకి ఒక్కడికి ఇటు పోవటానికి లేదన్నోడు ఎవడూ లేడు. మేము చూస్తున్నాం ఎప్పుడు నుంచి ఏ పార్టీ ఉన్నా రోడ్డు అనేది ఎటు పోతున్నా అటుకిచ్చిన వాళ్ళు ఏది లేదు మొదటి నుంచి. కానీ ఇక్కడ వచ్చేసి మేము
ఒక అడవిలో కాపురాలు చేసినట్టున్నాం పద్ధతి 2008 నుంచి ఒక అడవిలో కాపురాలు చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ నుంచి మట్టి పోసింది రోడ్డుకి ఎవరూ లేదు. ఈనాడు కాబట్టి అందరు కాపురాలు చేస్తున్నారు, బ్రహ్మాండంగా జనం నివసిస్తున్నారు, అందరు ఇల్లు కట్టుకొని ఉన్నారు. కాబట్టి కావ్య కృష్ణారెడ్డి గారు మన ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన కూడా మాకు ఇంద్రమ్మ కాలనీలో మీటింగ్ పెట్టాడు. అందరూ అడిగాం, అయ్యా మేము ఇక్కడ కనీసం మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం, ఇక్కడ రోడ్లు అంతా గుంటలు అయిపోయినాయి, స్కూల్ పిల్లలు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, మీరు ఏదన్నా కానీ మాకు ఒక దారి చూపించాలి, రోడ్లు మాకు చూపించాలి, ఇది కావాలన్నట్టే ఉంది కానీ మున్సిపాలిటీ అన్నట్టు ఉంది కానీ ఇది పంచాయతీలు కానీ అద్దానం ఉంది అని మేము అంతా అడిగాం. నేను చేసింది ఏం లేదు, నేను వచ్చాను, ఇప్పుడు నన్ను గెలిస్తే మీరు చెప్పకుండా నేను చేసి చూపిస్తానని అన్నాడు ఆయన. సరే మీ ఇష్టం అండి, మీరు కొత్త కాబట్టి మేము కూడా అనుకున్నాం ఇట్లాంటి చాలా చెప్తారని మా పక్కన వాళ్ళు కూడా అన్నారు, మేము కూడా అనుకున్నాం చెప్తుంటారులే సహజం అని. కానీ ఆయన గెలిచిన తర్వాత ఒక 4 నెలలకే తీసుకొచ్చి మార్కింగ్ వేశాడు, మాకు చెప్పలా మార్కింగ్ వేసేటప్పటికి ఇది ఇట్లా ముగ్గులు వేస్తుంటారులే పోతుంటారు ఏ బిల్లులు చేసుకోవడానికి అని అనుకున్నాం. కానీ విత్ ఇన్ సెకండ్ మళ్ళీ అమ్మటే రోడ్డు స్టార్ట్, 8 నెలల కల్లా రోడ్డు స్టార్ట్ చేసేసి వర్క్ కంప్లీట్ చేసేసి నీకు సిమెంట్ వేసేసి రోడ్డు వేసాడు ఇందిరమ్మ కాలనీ. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ అండర్ పాస్ బాగా ఇబ్బందిగా ఉందనుకుంటా ఉన్నాం మేము. ఏది ఇక్కడ 3 లైన్లు, 2 లైన్లు పోయి 3 లైన్లు అవుతున్నాయి, గంటలు పడుతుంది, ఇక్కడ 3 ట్రైన్లు పోయిన దాకా నిలబడాల్సింది, స్కూల్ పిల్లలు ఇది అయిపోతుంది, అంతా ఇది అయిపోతుంది. ఆ లోపల ఎమ్మటి ఇక్కడ మళ్ళీ మార్కింగ్ జరుగుతుంది అండర్ పాస్ అని. వారిని ఆయన ఏదో చెప్తుంటారు. ఒకడు అంటాడు, ఆయన ఈ సిమెంట్ రోడ్డు వేసుకుంది ఆయన ప్లాట్ల కోసం వేసుకున్నాడులే, మీకోసం వేసాడని ఒకవాడు అంటాడు. అంత ముందు వాళ్ళు కొనుక్కొని వేసుకోవచ్చుగా, అతను వేసుకుని అతను సంపాదించుకోవచ్చుగా డబ్బులు. ఈ రోజు అనేది ఏంది, ఇవన్నీ సహజంగా వస్తూ ఉంటాయి. కానీ స్టేజ్లోని ఎవరు మర్చిపోడు. చంద్రబాబు నాయుడు కూడా ఇదే అన్నారు, ఆయన తిరిగి మళ్ళీ అందరూ ఆయన మెచ్చుకున్నారు. ఈ కావ్య కృష్ణారెడ్డిని కూడా తిరుగులేని నాయకుడు అవుతాడని నేను అనుకుంటున్నా, నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఆయన మాట అంటే మడం తిప్పడంటే ఈయన చూసి నేర్చుకోవాలి, ఆయన చూసి కాదు, ఈయన చూసి నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా. అండర్ పాస్ బ్రహ్మాండం అంటే రోడ్లు ఉన్నాయి. నీ ఇంకా సిమెంట్ రోడ్డు కనుక తీసుకెళ్ళి కనుక మాకు ఇందిరమ్మ కాలనీలో కనుక ఈ మామూలుగా అండర్ పాస్ నుంచి కనుక ఇందిరమ్మ కాలనీలో ఆ రోడ్డు కనుక జాయింట్ చేస్తే ఆయనకి మాకు తిరుగులేదు. ఉదయగిరి కానించి డైరెక్ట్ నేరుగా వచ్చి అండర్ పాస్లో కూడా బైపాస్కి వెళ్తాడని నేను కోరుకున్నా. అండర్ పాస్ నుంచి కనుక మా ఇందిరమ్మ కాలనీ సిమెంట్ రోడ్డు కనుక సిమెంట్ రోడ్డు వేస్తాడంటే అది మాకు వరల్డ్ లెవెల్లో వచ్చినట్టు నాకైతే నేను అనుకుంటున్నా. అది బ్రహ్మాండం దొరుకుతుంది. ఎవడు మాటలు నమ్మొద్దు. లేదంటే ఈయన మంచి కార్యక్రమాన్ని చెడగొట్టడానికి రోడ్డు లేదు గీడ్లు, ఎవడు రోడ్లో నడుస్తున్నారు, వీళ్ళు హెలికాప్టర్ మీద పోతున్నారా, ఎవరిని ఆపిన వాళ్ళు ఎవరు చెప్పి ఎందుకు వస్తున్న అబ్బాయి అన్నోళ్ళని ఒక్కడిని చూపిమ్మను, వాళ్ళకి మేము సలాం కొడతాం. అది ఇవన్నీ ఒట్టి మాటలు. ఏంటంటే ఎక్స్పార్టీ వాళ్ళు చేసే మాటలు ఎవరు నమ్మొద్దు. బ్రహ్మాండం అభివృద్ధి జరిగిద్ది. రోడ్డు లేకుండా అసలు ఇంత పని ఎట్ట చేస్తారు, పునే నేర్పిస్తాడని నేను అనుకుంటున్నా. లేకపోతే పునే నేర్పిస్తాడని నేను అనుకుంటున్నా. కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు, మీ సిఎండి న్యూస్ కూడా ధన్యవాదాలు. ఇక్కడైతే మనతోటి ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, అదే విధంగా కూటమి నాయకులు, ఇన్ఛార్జీలు, వార్డు మెంబర్లు, ఈ విధంగా ఎంతో మంది అయితే మనతో ఉన్నారు. అయితే ఇది వరకు అండర్ పాస్ వేయక ముందు వాళ్ళు ఎక్కడ నడుస్తూ ఉన్నారు, ఎటు వెళ్తూ ఉన్నారు, ఇక్కడ వల్ల వాళ్ళకి ఏం లాభం వచ్చింది, ఏం నష్టం వచ్చింది అన్న విశేషాలన్నీ కూడా ఈ రోజు అయితే మనం తెలుసుకోవడానికి అయితే వచ్చేసాం అనమాట. సార్, ముందుగా అయితే సార్ని అడుగుదాము. సార్ చెప్పండి, నిజంగా అసలు ఎంతవరకు నిజం ఉందంటారు? ఇప్పుడు మొత్తం కూడా మీరు విన్నారు కదా, ఆ పాంప్లెట్ లో ఉన్న సమాచారానికి మీ సమాధానం ఏంటి? ముందుగా సిఎండి న్యూస్ కి మా ధన్యవాదాలు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమ కూడా పుట్టదు. అలాగే కావల్లో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లేనిదే కావలి అభివృద్ధి జరగదు అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఈరోజు కావలి ఎంత బాగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. ఆయన చేస్తున్న పనులు చూసి ఓర్వలేక డైరెక్ట్ గా పక్క పార్టీ వాళ్ళు లేకుండా ఇంకొక ప్రజల చేత మాట్లాడిస్తున్న మాటలే తప్ప ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ కానీ, వినాయక నగర్ కాలనీ కానీ, న్యూ వినాయక కాలనీ కానీ ఏ ప్రజలు కూడా ప్రస్తుతం చాలా ఆనందపడుతున్నారు. ఈ ఆనందానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈరోజు విషయం ఏంటంటే మన అండర్ బైపాస్ త్వరలో ఓపెన్ కాబోతున్నది. ఎక్కడైతే ఉన్నాయో ఈ రైల్వే ట్రాక్లు ఇంతకుముందు 1-2 గంటలు లేకపోతే మినిమం స్కూల్ బస్సులు వస్తే టయానికి పిల్లలు వెళ్ళలేకపోవడం ఇలా ఉండింది. ఇప్పుడు చాలా విశాలంగా అంత పెద్ద అండర్ పాస్ కట్టారు. దీనికి అందరూ అభినందించాల్సింది పోయి ఇప్పుడు కూడా ఆయన ఒక్కొక్క మాట అనడం చాలా బాధాకరం.
మీరు చెప్పండి సార్, మీరేమని చెప్తారు? మీరు ఎక్కడ నడిచేవాళ్ళు ఇదివరకు అండర్ పాస్ వేయక ముందు? ఈ రైల్వే ట్రాక్ లో వెళ్తా ఉండేవాళ్ళమే. ఇప్పుడు ఈ అండర్ పాస్ వేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉన్నది. సార్ చెప్పండి సార్, ఇక్కడైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇటువైపు దారి లేదని. మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏంటి, మీకు దారి ఉందా లేదా? మేము ఇక్కడ స్థానికునండి, ఇంద్రమ్మ కాలనీ ఉంటాను. ఇది వరకు ఈ గేట్ దగ్గరికి వస్తే కనీసం ఒక 40 నుంచి 45 నిమిషాలు, 10 నిమిషాల నుంచి 45 నిమిషాల దాకా టైం పట్టేది. కానీ ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా పోయింది. ఎమ్మెల్యే గారు రావటంతో మాకు మాట ఇచ్చాడు, మీకు ఇంద్రమ్మ కాలనీ రోడ్డు వేస్తాం, అండర్ పాస్ రెడీ చేస్తాను, మాట ప్రకారమే వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే కాకముందే మాకు హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం మాకు రోడ్డు వేశాడు, అండర్ పాస్ రెడీ చేశాడు. అండర్ పాస్ వల్ల అందరికీ ఉపయోగం కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఇప్పుడు ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఆల్రెడీ అండర్ పాస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఎవరు బ్లాక్ కావటం లేదు. ముఖ్యంగా ఇదివరకు గర్భిణీ స్త్రీలు, ఆరోగ్యం బాగాలేను, అంబులెన్స్ వచ్చినా లోపలికి రావాలన్నా లేదా బయటికి పోవాలన్నా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. కనీసం 40 నిమిషాల దాకా ఇక్కడ గేట్ దగ్గర ఆగిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అంబులెన్స్ వచ్చిందా, వచ్చిన సెకండ్లోనే 5 నిమిషాల్లో హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కావలి అభివృద్ధి చెందుతుంటే కేవలం ఒక కావ్య కృష్ణారెడ్డి ద్వారానే కావలి కనకపట్నం అవుతుంది. ఇది తథ్యం. ఈ స్థానికులు అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇది మాత్రం కావ్య కృష్ణారెడ్డికి, ఈ కావల్లో ఎంతో ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. ఇది మాత్రం కావ్య కృష్ణారెడ్డి గారు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ కావల్ని బాగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు వెంకటరమణయ్య. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ వినాయక కాలనీలో దగ్గర 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామండి. ఇప్పుడు అండర్ పాస్ వేయడం వల్ల మీకు నష్టం వచ్చిందంటారా, లాభం వచ్చిందంటారా? లేదు మేడం, చాలా వరకు అండర్ పాస్ అనేది చాలా ఉపయోగకరం మేడం. ఎప్పుడు కూడా ఈ గేట్ అని చూసారు కదా మేడం, ఈ గేటు తీయాలంటే ఇప్పుడు 3 ట్రాక్లు పట్టడం వల్ల కనీసం అరగంట నుంచి 45 నిమిషాల దాకా పడుతుంటుంది మేడం. యువతల నుంచి అవతల పోవాలన్నా, అవతల నుంచి యువతల రావాలన్నా ఒక ఇబ్బంది. ఏదైనా ఎమర్జెన్సీ ఒక ఆరోగ్యపరంగా, గతంలో కూడా మా భార్యకి బాగలేకపోతే 108కి ఫోన్ చేస్తే దగ్గర గంట సేపు పట్టింది మేడం. గంట సేపు తర్వాత కూడా రాలేకపోయింది 108. అయ్యా మా పరిస్థితి ఇది, మేము ఇలా బతుకుతున్నాము, మాకు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చిందని అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని, అయ్యా మా పరిస్థితి అని పోయి అడుక్కుంటే చూద్దాంలే చేద్దాంలే, కనీసం ఎలక్షన్ వచ్చేటప్పుడు మాత్రం వచ్చి చెయ్యి ఊపుతారు. కనీసం మా పరిస్థితి అని అడుక్కుంటే ఇబ్బంది, అసలు మమ్మల్ని పట్టించుకోరు. మేము ఆ రోజు కూడా ఈ రోజు కూడా మారకుండా మళ్ళీ మా కృష్ణారెడ్డి గారు నిలబడ్డారని సార్కి సపోర్ట్ చేసుకున్నాం. సార్ మా మీద కూడా కనికరంతో ఈరోజు అండర్ పాస్ వేశారు. ఈరోజు మాకు గేట్ సంబంధం లేదు, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తున్నాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏదైనా ఫోన్ చేసామనుకోండి, 108 కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, తల్లి పిల్లలకు సంబంధించింది కావచ్చు, ఎమ్మటే వచ్చేస్తున్నారు. వితిన్ 10 నిమిషాలు 15 నిమిషాలు. ఇక్కడికి వచ్చి గంటలు నిలబడి ఇబ్బంది పడి, వాళ్ళు ఇబ్బంది పడటం కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి స్థానికంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా మా కృష్ణారెడ్డి గారి దయ వల్ల ఈరోజు అండర్ పాస్ వచ్చింది. మేము కూడా ప్రశాంతంగా బతుకుతున్నాం. ఏ సమయానికైనా మేము టౌన్లోకి వెళ్ళగలుగుతున్నాం, ఏ సమయానికైనా మేము క్షేమంగా ఇంటికి వస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్న చిన్న రోడ్ల సమస్యలు అనేవి కూడా కొంచెం త్వరలోనే తీరుస్తారని మేము నమ్ముతున్నాం. ఆయన మాకు ఎప్పుడు కూడా పనిచేస్తారని నమ్ముతున్నాం మేడం. వెనకాలైతే ట్రైన్ వెళ్తూ ఉందన్నమాట. ఇలా ట్రైన్స్ సఫిషియెంట్ గా రావడం వల్ల మొత్తం కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇటువైపు ఉన్న కాలనీ వాసులు. మేమైతే చాలా ఇబ్బందులు పడే వాళ్ళం అని అయితే చెప్తూ ఉన్నారు. అండర్ పాస్ వేయడం వల్ల మాకు ఎంతో బాగుంది అని అయితే చెప్తున్నారు. అయితే చిన్న విషయం అయితే చెప్తూ ఉన్నారు, అక్కడ ప్రెసెంట్ అయితే కొంచెం చీకటిగా అనిపిస్తుంది, రేత్రి అయితే కొంచెం లైట్లు వేస్తే మాకు ఎంతో బాగుంటుందని అయితే చెప్తూ ఉన్నారు. అది తప్ప మాకు ఏ రకమైన ఇబ్బంది లేదని అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తున్నారు. అయితే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, ఏది నిజం ఏది అబద్ధం అన్న విషయాలన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసిపోయి ఉంటాయి. అయితే ప్రజలను ప్రలోభ పెట్టే విషయాలు ఎన్ని వచ్చినా కానీ నిజం నిప్పు లాంటిది కాబట్టి ఖచ్చితంగా బయట పడే తీరుతుంది. ఈ రోజు అయితే నిజంగానే బయటపడిందని చెప్పి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి CMD న్యూస్. కెమెరామెన్ వేణుతోటి కామాక్షి, కావలి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్ ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.